దీప్తి కాసేపు ఆకి వింటాను, ట్యాబ్ ఇవ్వమ్మ. ఉండు నానమ్మ, ఇప్పుడే చదువుకుంటున్నాను, ఇస్తానులే కొంచెంసేపు ఆగి. సర్లే, నాది అయిపోయింది, తీసుకో పాటలు పెట్టుకో. ట్యాబ్ ఇవ్వ, తీసుకొని వెళ్తాను. కాలేజ్ నుంచి వస్తుండగా పడిపోయింది ట్యాబ్. డాడీకి ఏం చెప్పాలో ఏమో, ఏమంటారో ఏంటో డాడీ. ఫోన్ పగిలిపోయిందా? ఎలా పగిలిపోయింది ఫోను? ఓ నాకు తెలియదు అమ్మో. అయ్యో, ఎవరు మీది పగల కొట్టారు? ట్యాబ్ పగల కొట్టింది ఎవరు? చక్కగా ఉంది, బాగుంది. పగల కొట్టింది ఎవరు? కాదు, నా చేతిలో తీసుకుంది. మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు పగల కొట్టారు. సంబంధం లేదు. చెప్పండి అక్క, ఎవరు పాల్గొట్టారు? నానమ్మ చెప్పినానమ్మా. అసలు నేనైతే పాల్గొట్టలేదు సుహాస్, నువ్వే నీ పాల్గొట్టాను. మరి నువ్వు పాల్గొట్టావా? ఎవరు పగలగొట్టా? దేవుడు పగలగొట్టాడా? ఎవరు? నాకేం తెలుసు మరి. అసలు నేను పగలగొట్టలేదు సుహాస్, డాడీ అడిగితే చెప్తాను. ఒప్పేసుకో అక్క. ఏంట్రా, ఎవరు పగలు కొట్టారా ఇది? అయ్యో, ఏమ్మా ఎవరు పగలు కొట్టారు? వాళ్ళిద్దరేనయ్యా. ఏమ్మా? అసలు నేను పగలగొట్టలేదు. నాకు తెలియదు డాడీ, అసలు ఎట్ట పగిలిందో నాకు తెలియదు డాడీ. అంటే ఎవరు పగలు కొట్టకుండానే పగిలిపోతుందా? ఏమో డాడీ మరి. ఇందాక నుంచి డిస్కషన్ చేస్తున్నారయ్యా. సరే, నేనే పగల కొట్టాను, ఒప్పుకుంటాను. అట్లా కాదు, ఎవరి కాలు ఒప్పుకోవటం కాదమ్మా. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడని వాక్యం చెబుతుంది. మీరు ఎవరు పగలగొట్టారో చెప్పుతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పోతే ట్యాబ్ పోద్ది, కానీ మీ క్యారెక్టర్ పోగొట్టుకోమాకండి. ఎవరు పగలగొట్టారు, ఎక్కడి నుంచి జారిపడిందో క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది బండి మీద నుంచి పడినట్టుగా నాకు ఇక్కడ మట్టి కనిపిస్తుంది. సుహాసు, నువ్వు కాలేజీకి తీసుకెళ్లి బైక్ మించి ఏమైనా పడేసి ఉంటావు నాకు అనిపిస్తుంది. సుహాసు, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే వాస్తవం చెప్పు. అది ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అర్థమైందా? సువాసు, తన అతిక్రమములు దాచిపెట్టే ఆలోచనలు ఎవరైతే చేస్తారో వారు వర్ధిల్లరు. దేవుడి వాక్యానికి విధేయత చూపించావు, నువ్వు ఒప్పుకున్నావు, దేవుడిని దీవిస్తాడు. అర్థమైందా? పగిలిపోతే పగిలిపోయింది, కానీ మనం దేవుడికి మాత్రం యథార్థంగా ఉండాలి. అర్థమైందా? దేవుడి కోసం సాక్షిగా జీవిద్దాం. ఓకే ఓకే. నీ మీద నాకు ఏ కోపము లేదు, నీ మీద నాకు ఏ విధమైన పగ లేదు. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఆ దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. ఓకేనా?